హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఏ విధంగా అప్లై చేయాలి, ఎప్పటి వరకు డేట్ ఉంది, అన్ని పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఇస్తాను. సో ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. లాస్ట్ ఇయర్ పేపర్స్, లాస్ట్ 2-3 ఇయర్స్ పేపర్స్ కూడా నా ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి, చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అప్లై చేసుకోవడానికి మనకి 13/3/2025 నుంచి స్టార్ట్ ఉంది. అంటే మార్చ్ 19 నుంచి స్టార్ట్ అయింది. మనకి ఏప్రిల్ 19 వరకు వితౌట్ లేట్ ఫీ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అప్పటికి మీరు అప్లై చేసుకోకపోతే 100 రూపీస్ లేట్ ఫీ తోటి 21 ఏప్రిల్ వరకు చేసుకోవచ్చు. అప్పటికి మిస్ అయితే కూడా ఇంకా 300 లేట్ ఫీ తోటి 23 ఏప్రిల్ వరకు కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఎగ్జామ్ వచ్చేసి మే 13th రోజు ఉంది. ఇక రిజల్ట్ వచ్చేసి ఎగ్జామ్ అయిన 12 డేస్ తర్వాత అనౌన్స్ చేస్తారట. సో ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూసుకోండి. సో ఫస్ట్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి, గూగుల్ బ్రౌజర్. సో ఓపెన్ చేసి అందులో టిఎస్ పాలిసెట్ అని చెప్పి టైప్ చేయండి. టిఎస్ పాలిసెట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఓకేనా. సో టిఎస్ పాలిసెట్ సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇక స్టార్టింగ్లోనే ఇక్కడ మనకి చూడండి telanggana.gov.in అని వస్తుంది. అంటే టీజీ పాలిసెట్ అని, దాన్ని క్లిక్ చేస్తే దానిపైన క్లిక్ చేస్తే మనకు సైట్లోకి తీసుకెళ్తుంది. చూడండి, ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇది మెయిన్ సైట్. ఈ సైట్లో మనకు క్లియర్గా కింద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్, అప్లికేషన్, లాగిన్ అండ్ ఫిల్ అప్లికేషన్, ఫీ పేమెంట్, ఇట్లా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ తోటి స్టార్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అన్ని ఒకటిగా చేస్తూ పోతే లాస్ట్ పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిన తర్వాత మనకి హాల్ టికెట్ జనరేట్ అవుతుంది. సో హాల్ టికెట్ జనరేట్ అయింది అంటే ఇంకా మనం అప్లై చేసినట్టు. సో మనకి ఇప్పుడే హాల్ టికెట్ వచ్చేస్తుంది అన్నట్టు. అప్లై చేయగానే హాల్ టికెట్ ఇచ్చేస్తారు. పాలిసెట్లో అన్ని ఎగ్జామ్ లాగా కాదు ఇది. సో ఇప్పుడే మనకు తెలిసిపోతుంది అనమాట ఎక్కడ సెంటర్ పడింది, మన హాల్ టికెట్ నెంబర్ ఏంది అనేటువంటిది. చూడండి, ఇక్కడ మనకి ఫీ కూడా SC/ST వాళ్ళకైతే 250, BC వాళ్ళకైతే 500 రూపీస్ ఉంది. సో ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. చూడండి, రిజిస్ట్రేషన్లో ఫస్ట్ అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ SSC అని ఉంటుంది. సో మీరు SSCలో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో అంతే ఎంటర్ చేయండి. అండ్ మొబైల్ నెంబర్ ఉంది, మొబైల్ నెంబర్ని కూడా ఎంటర్ చేయండి. చేసి కింద సెండ్ OTP అని వస్తుంది. సో సెండ్ OTP అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు మొబైల్ నెంబర్కి OTP వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఆ OTPని మనం ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూడండి, నేను OTP సెండ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది సెండ్ OTP పైన క్లిక్ చేయగానే. సో ఇప్పుడు చూడండి, మీ ఫోన్కి వస్తుంది. ఇక్కడ వెరిఫై అని ఉంటుంది చూడండి. ఆ వెరిఫై దగ్గర మనం ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా. సో వెరిఫై పైన క్లిక్ చేయగానే మనకి OTP వచ్చింది అడుగుతుంది. OTP ఎంటర్ చేయగానే వెరిఫై చేస్తున్నా, వెరిఫై అయిపోయింది. సో వెరిఫైడ్ అని పడింది. సో దాని తర్వాత కింద మనకు ఈమెయిల్ అడుగుతుంది. అది ఆప్షనల్, మీకు ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకోమని ఉంటుంది. సో క్రియేట్ పాస్వర్డ్ దగ్గర మీరు మీ పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్ అండ్ ఒక సింబల్, నంబర్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసి క్యాప్చా కొట్టి ఎంటర్ చేస్తే మనకు సెట్ అయిపోతుంది పాస్వర్డ్. సో పాస్వర్డ్ సెట్ అయిపోయిన తర్వాత మనకు డీటెయిల్స్ అడుగుతుంది. అంటే ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఫోన్ నెంబర్ తోటి ఇట్లా చూడండి, ఇక్కడ ఏమంటుంది, నంబర్, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసింది. ఓకేనా, లాగిన్ కావచ్చు అని ఉంటుంది. సో మనం లాగిన్ అవుతున్నాం, ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అనమాట. సో లాగిన్ కావాలంటే మీ మొబైల్ నెంబర్, లేదంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత మీ పాస్వర్డ్, కింద క్యాప్చా, ఈ 3 ఎంటర్ చేసి కింద సో క్లిక్ చేయండి. సబ్మిట్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఆ 3 ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మనం కింద సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సబ్మిట్ చేయగానే మనకు ఓపెన్ అవుతుంది టోటల్ అప్లికేషన్ ఫామ్. చూడండి, ఈ విధంగా వస్తుంది. సో డీటెయిల్స్ వస్తాయి. అది SSC TS అని చెప్పేసి, దాని తర్వాత మళ్ళీ మన హాల్ టికెట్ నెంబర్ ఇట్లా అడుగుతుంది. సో అవి ఎంటర్ చేసి కింద గెట్ డీటెయిల్స్ అని కొట్టాలి. సో SSC హాల్ టికెట్ నెంబర్ ఇట్లా మనం ఎంటర్ చేస్తాం, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాం, చేసి గెట్ డీటెయిల్స్ కొట్టగానే అది స్క్రోల్ అవుతుంది. స్క్రోల్ అయ్యి మనకు బోర్డు నుంచే, SSC బోర్డు నుంచే టోటల్ డీటెయిల్స్ వస్తాయి. అంటే రెగ్యులరా, సప్లిమెంటరా ఇట్లా అడుగుతుంది. సో మనం రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ చేయాలి. 2025 బ్యాచ్ కాబట్టి మనం 2025 పెట్టాలి. ఓకేనా. తర్వాత హాల్ టికెట్ నెంబర్ పెట్టాలి. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి, గ్రీన్ కలర్ పైన.
ఇగో ఈ విధంగా లోడ్ అయ్యి టోటల్ ఇన్ఫర్మేషన్ అదే వచ్చేస్తుంది. అంటే ఫోటో కింద సైన్ అవన్నీ ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అయిపోతాయి. సో, డిస్‌ప్లే కాగానే దాని కింద మళ్ళీ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో, ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. సో, ఇదొచ్చిన తర్వాత మనకు ఇంకా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేస్తూ పోవాలి. సో, వరుసగా. సో, అంత పెద్దగా మీకు ఇన్ఫర్మేషన్ పెద్ద ఏం అవసరం ఉండదు. క్యాస్ట్ ఒక సర్టిఫికేట్ ఒకటి పెట్టుకోండి. తర్వాత మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్స్, ఆల్టర్‌నేటివ్ ఫోన్ నంబర్ అడుగుతుంది. మదర్ నేమ్, ఫాదర్ నేమ్, లోకాలిటీ, మీ అడ్రెస్ అడుగుతుందనమాట. అండ్ మీ పిన్ కోడ్, ఓకేనా? మీ మండల్, డిస్ట్రిక్ట్ అని అడిగిన తర్వాత సేవ్ అని అడుగుతుంది. సో, మళ్ళీ మనం ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా? సేవ్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ స్టెప్‌కెళ్తుంది. నెక్స్ట్ స్టెప్‌లో చూస్తే చూడండి, నేను ఇక్కడ 1 ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అడుగుతుంది. స్టూడెంట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్‌ఫుల్లీ అంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ కంపల్సరీ అవసరం ఉంటుంది. నంబర్‌తో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అది చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనకు ఆధార్ నంబర్ డీటెయిల్స్ అడుగుతుంది. సో, ఆధార్ నంబర్ డీటెయిల్స్ అవి అక్కడ ఎంటర్ చేసేసుకొని ఫస్ట్ క్యాస్ట్ అడుగుతుంది. మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది. తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ పైన మళ్ళీ క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇది మనకేమైందంటే పైన అంటే అడ్డంలో తీద్దామంటే పైన మొత్తం అది డిస్టర్బెన్స్ అయింది. అందుకే ఇట్లా నిలువుగా తీశాను. సో, మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ప్రాబ్లమ్ ఏముండదు. ఇక్కడ ఇది క్యాస్ట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అని ఇక్కడ చేసినామన్నట్టు. క్యాస్ట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేస్తే ఆ విధంగా వచ్చేస్తది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి మళ్ళీ. చేయగానే స్టూడెంట్ కేటగిరీ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. సో, ఇందులో కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది మళ్ళీ. డీటెయిల్స్ మళ్ళీ మీరు ఎంటర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సింపుల్‌గా. అంత పెద్ద అంటే టోటల్ మీ ఇన్ఫర్మేషన్ అంతా ఎస్ఎస్‌సి బోర్డ్ నుంచే వచ్చేస్తది కాబట్టి మీకు కొన్ని సెంటర్ డీటెయిల్స్ గానీ, మీ క్యాస్ట్ డీటెయిల్స్, ఆధార్ నంబర్ డీటెయిల్స్ ఇవే అడుగుతది. సో, వీటిని మనం చేసి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఫోటో, సైన్ గూడా మనం వాటిని స్కాన్ చేసి అలా రీసైజ్ చేసుకోవడం అంటే తగ్గించడం ఇట్లాంటివి కూడా మనకి ఇందులో పాలిసెట్‌కి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎస్ఎస్‌సి బోర్డ్ నుంచే కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటారు కాబట్టి మనకు ఆ ప్రాబ్లమ్ ఉండదనమాట. సో, ఈ విధంగా మొత్తం అయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ చేస్తే ఓయ్ ఇక్కడ మనకు కొంచెం డీటెయిల్ చూడండి. ఫస్ట్ ఆ ఓయూ రీజియన్‌లో లోకల్ అండ్ నాన్ లోకల్ అంటే ఓయూ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు మైనారిటీ దగ్గర మనం హిందూస్ అయితే నాట్ అప్లికేబుల్ పెట్టాలి. ఇక మిగిలిన వాళ్ళైతే ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. అది పెట్టుకోవచ్చు. సో, ఏ విధంగా ఫిల్ చేయాలో చూసుకోండి ఒకసారి. సో, ఇవన్నీ ఫిల్ చేయాలి. మీకు సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే యెస్ పెట్టాలి. లేకపోతే నో పెట్టాలి. ఎస్ఎస్ ఇగో ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే యెస్ లేదంటే నో. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ ఇవన్నీ ఈ విధంగా మనకు డిస్‌ప్లే అవుతాయి. ఉంటే యెస్ పెట్టాలి. లేదంటే నో పెట్టాలి. సో, అవన్నీ ఫిల్ చేసిన తర్వాత పీఎం కేర్స్ అంటే కోవిడ్-19లో అమ్మా, నాన్న ఇద్దరిని కోల్పోయినటువంటి పిల్లలు పీఎం కేర్స్ యెస్ పెట్టుకోవాల్సి ఉంటదనమాట. సర్టిఫికేట్ ఉంటది దానికి గూడా. ఓకేనా? సో, అన్నీ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో, ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ స్టూడెంట్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. ఓకేనా? తర్వాత ఇగో మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు డిస్‌ప్లే అవుతుంది. అంటే ఇప్పటివరకు మనం ఏదేదైతే మన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసామో అదంతా డిస్‌ప్లే అవుతుంది విత్ ఫోటో అండ్ సైన్ తోటి. సో, అవన్నీ కరెక్ట్ ఒక్కటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఇప్పుడేమన్నా మీరు మిస్టేక్ ఉంటే ఇక ఫైనల్ అన్నట్టు ఇది. మీరేమైనా మిస్టేక్ ఉంటే కింద మాడిఫై అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ మాడిఫై పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనం బ్యాక్‌కెళ్తాం. బ్యాక్‌కెళ్ళి అన్నీ ఏదైతే మనం రాంగ్‌గా ఎంటర్ చేసామో దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ అక్కడ మనకు బాక్స్ ఉంది కింద. ఆ బాక్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఇటు కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో, కన్ఫర్మేషన్ అడగగానే కన్ఫర్మేషన్ యెస్ చేయాలి. యెస్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. సో, రాగానే మనకు ప్రిఫరెన్సెస్ అడుగుతుంది. అంటే సెంటర్ ప్రిఫరెన్సెస్. 3 ప్రిఫరెన్సెస్ అడుగుతుంది. మీరు ఎక్కడెక్కడ సెంటర్ పెట్టాలనుకుంటున్నారు అని. సో, ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ పెట్టుకుంటూ దాని తర్వాత పక్క డిస్ట్రిక్ట్‌లు ఇట్లా పెట్టుకుంటారనమాట. ఓకేనా? సో, నేను నిర్మల్, నిజామాబాద్‌లోనే 3 ఉన్నాయి కాబట్టి నిజామాబాద్‌లో 2 పెట్టాను. సో, 3 సెట్ అయిపోయినాయి. తర్వాత మళ్ళీ అక్కడ గ్రీన్ కలర్ బాక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తది చూడండి. సో,
మీరు ముందు గనుక అప్లై చేసుకుంటే మీకు తొందరగా అంటే మీ డిస్ట్రిక్ట్‌లోనే సెంటర్ పడే అవకాశం ఉంటది. మీరు లేట్ చేసిరనుకోండి మీకు మీ డిస్ట్రిక్ట్‌లో దొరకకపోవచ్చు. సో, ఈ విధంగా అడుగుతుంది. అప్పుడు అవన్నీ కన్ఫర్మేషన్ తర్వాత యెస్ కొట్టాలి. కన్ఫర్మేషన్ ప్రిఫరెన్సెస్ అన్న తర్వాత యెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. చూడండి ఇక్కడ మనకు బిల్ డెస్క్ పైన క్లిక్ చేసి కింద ఒక డిక్లరేషన్ బాక్స్ ఉంది. దానిపైన క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకేనా? సబ్మిట్ చేస్తే మనకు డీటెయిల్స్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు ఏ క్రెడిట్ కార్డ్ వాడితే నెట్ బ్యాంకింగ్ వాడితే ఎట్లా చార్జెస్ పడతాయి అనేటువంటిది మనకు అక్కడ చూపిస్తుంది. సో, మనం మళ్ళీ దాన్ని ప్రొసీడ్ చేయాలి. ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే ఆహ్, ఆహ్, నేను నాకు ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకు కొన్ని డీటెయిల్స్ ఇస్తది. అంటే కొన్ని ఆప్షన్స్ ఇస్తది. నెట్ బ్యాంకింగా, కార్డా ఏది అనేటువంటిది ఒకసారి చూడండి. క్లిక్ చేశాను. చేస్తే ఇగో మనకి ఈ విధంగా వస్తుంది. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అనుకుంటూ వస్తది. వాలెటా, క్యూఆర్ కోడా అని. నేనిప్పుడు కార్డ్ తోటి అనుకున్నా కాబట్టి కార్డ్ పైన క్లిక్ చేశాను. అప్పుడు నాకు కార్డ్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. నేను కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి ఇందులో. కార్డ్ డీటెయిల్స్, ఎక్స్‌పైరీ డేటు, సీవీవీ నంబర్, కార్డ్ నేమ్ అన్నీ ఎంటర్ చేశాను. చేసి మేక్ పేమెంట్ ఫర్ 500 అని ఉంది. సో, బీసీది కాబట్టి రూ. 500 పేమెంట్ ఉంటుంది. సో, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది చూడండి. ఓటీపీ అడుగుతుంది. ఇక మనకు తెలుసు కార్డ్‌కి సంబంధించినటువంటి నంబర్‌కి ఓటీపీ వెళ్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తాం. చేసిన తర్వాత సబ్మిట్ చేస్తాం. సో, సబ్మిట్ చేయగానే మనకి ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అయిపోయినట్టే. సబ్మిట్ అయిపోయింది అంటే పేమెంట్ అంటే అమౌంట్ డిడక్షన్ అయింది అంటే ఇగో చూడండి డైరెక్ట్ ఆల్ టికెట్ చూయిస్తుంది మనకు. అంటే ఆల్ టికెట్ జనరేట్ అయిపోయింది. అంటే మనం అప్లై చేయడం అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. సో, కింద దీనికి ఆల్ టికెట్‌కి కింద ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ తీసుకొని మనం ప్రింట్ ఆప్షన్ తోటి ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు. సో, ఇదండి అప్లై చేయడం పూర్తి వివరాలు. సో, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. కరెక్ట్‌గా అప్లై చేసుకోండి. ఎస్ఎస్‌సిలో ఉన్నట్టుగానే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ ఆల్ ద బెస్ట్. బాగా రాయండి ఎగ్జామ్. మంచి లైఫ్ ఉంటుంది.